కోట వినుత హత్య కేసులో జైలుకి వెళ్ళేంత వరకు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఈమె రకరకాలుగా ఏదో ఒక వివాదాల సంచలనాల ఎలాగోలా అయితే వార్తల్లో ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పేరు ఒక రకంగా హల్చల్ ఉండేలా అయితే చూసుకోగలిగారు. సరే, ఆ రాజకీయంగానో సంచలనాలు సృష్టించడం కోసమో వార్తల్లో ఉండడం కోసమో ఆమె చేసింది తప్ప కరెక్టా, రైట్ వేనా రాంగ్ వేనా అన్నదంతా కాసేపు పక్కన పెడితే ఆమె హత్య చేసేంతవరకు రావడం, తన దగ్గర డ్రైవర్గా పిఏగా ఉన్న వ్యక్తినే హత్య చేసి భర్తతో కలిసి చివరికి జైలు జీవితం, ఇప్పుడు కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చేంత వరకు హత్య చేయడం అనేది ఇంక అసలు దారుణం. ఏ 0.1% ఏ కోశాన కూడా ఎవరు దానికి ఎప్పుడు మద్దతు పలకూడదు. అయితే హత్య చేసేంత వరకు దారితీసిన పరిస్థితులు ఏంటి అన్నది ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరాన్ని ఎవరైతే హత్యకు గురి కాబడ్డారో శ్రీనివాస్ రాయుడు అనే వ్యక్తి, ఆయన ఒక వీడియో ఇంతకుముందు ఎప్పుడు రికార్డ్ చేశారో తెలియదు, చనిపోకముందు ఎవరు రికార్డ్ చేయించారో తెలియదు, అండ్ ఇప్పుడు అది ఎందుకు బయటకు వచ్చిందో తెలియదు, ఎవరు బయట పెట్టారో తెలియదు. అంతా పక్కన పెడితే ఆ వీడియోలో ఆయన మాట్లాడిన మాటలు, జనసేన కార్యకర్త కూడా అతను మాట్లాడిన మాటలు అవన్నీ చూస్తే ఈ వినుతకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రస్తుతం శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి గారు, అంటే ఆ వీడియోలో ఉన్నదాని ప్రకారం రకరకాలుగా కుట్రలకు తెరలేపారు అని, డబ్బులు ఇచ్చి ఈయన ఆమె వీడియోలు రికార్డ్ చేయించారు అని, రకరకాలుగా ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు రచించారని, ఎమ్మెల్యే టికెట్కు పోటీ వస్తుంది అని చెప్పి భయపడ్డారు అని, చివరికి ఆమెను చంపమని కూడా చెప్పారని రకరకాలు ఉన్నాయి ఆ వీడియోలో. ఆ వీడియోలో ఉన్న మ్యాటర్కి సంబంధించి అథెంటికేషన్ ఎంత అన్నది మనకు తెలియదు, బట్ అందులో అయితే రకరకాల ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇంటర్నల్గా ఆమె భరించలేనంత వరకు వచ్చేసినట్లున్నది ఈ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ. చివరికి ఆ ఫ్రస్ట్రేషను, ఆ కోపము, లేకుంటే ఇవన్నీ కలగలిపి వాళ్ళ డ్రైవర్ని పిఏ డ్రైవర్గా ఉన్న వ్యక్తిని చంపేసి పడేశారు అని. అయితే ఇక్కడ నిన్న ఆయన వీడియో బయటపడిన తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలే నెట్టింట ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నది ఏంటంటే, ఆమె హత్య కేసులో బయటపడగానే మనం పార్టీ నుంచి సస్పెండ్ చేసాం, బాగానే ఉంది, బట్ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండే, యాక్టివ్గా పనిచేస్తూ ఉండే ఆమె మీద మనం పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడే, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అన్ని కుట్రలు రచించారని చెప్పి బయటకు వస్తే మరి ఆయన మీద తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోదా? చర్యలు తీసుకోమని చెప్పి మీరేమీ అడగరా? ప్రతిసారి మనమే నష్టపోవాలా? పదవుల పంపకాల్లో నష్టపోవాలి, సీట్ల పంపకాల్లో నష్టపోవాలి, అధికార భాగంలో నష్టపోవాలి, అధికారిక కార్యక్రమాల్లో గౌరవం పొందకుండా అగౌరవపడుతూ ఆత్మగౌరవాన్ని చంపుకొని నష్టపోవాలి. ఇప్పుడు మన పార్టీ కోసం ఒక ఇన్ఛార్జిగా కష్టపడ్డ ఒక ఆమె హత్య కేసులో జైలుకి వెళ్తే దానికి దారి తీసిన పరిస్థితులన్నిటికీ కూడా తెలుగుదేశం పార్టీ అనే కారణం అని చెప్పి మన పార్టీ కార్యకర్త మీ ఫోటో పచ్చబొట్టు పొడిపించుకొని హత్యకు గురి కాబడ్డ వ్యక్తి సెల్ఫీ వీడియోలు అవన్నీ బయటకు వస్తే మరి తెలుగుదేశం పార్టీ స్పందించదా? ఎమ్మెల్యే మీద ఏం చర్యలు తీసుకోరా? ఎంతకాలం అని చెప్పి ఇలా పోనీ మీరు అడగరా ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి అని చెప్పి మన పార్టీ నాయకుల మీద టీడీపీ వాళ్ళు కుట్రలు చేస్తూ ఉన్నా కూడా చూస్తూ ఉండాలా అని చెప్పి ఇంట్రెస్టింగ్గా జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా నెట్టింట దీన్ని ఒక చర్చకు లేవనెత్తడం ఇంట్రెస్టింగ్.